ఆల్ రైట్ కిరణ్, ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేస్తున్నటువంటి మెడికో ప్రియాంక అకాల మరణం ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి రాజమండ్రి వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మెడికో ప్రియాంక మృత్యువుతో పోరాడి ఓడిపోయింది, బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్స్ కూడా డిక్లేర్ చేశారు. ఏంటి, రాజమండ్రిలోనే ఉన్నారు వాళ్ళ నాన్నగారు అని అంటున్నారు. ఎప్పుడు హైదరాబాద్కు వస్తారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? శ్రీనివాస్, దేవి, రాజమండ్రిలోని సంచలనం కలిగించిన మద్యం మత్తులోని ఇద్దరు యువకులు కారుతో ఢీకొన్న ఘటన సంబంధించి ఆ ఘటన విషాదంగా ముగియడం జరిగింది. మెడికల్ విద్యార్థిని ప్రియాంక ఈ ఘటనలో మృతి చెందడం జరిగింది. ఇప్పుడే కొద్దిసేపటి కిందట 3:23 హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యి ఇక్కడ మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించడం జరిగింది. దీంతో ఈ ఘటన అంతా కూడా విషాదంగా మారింది. ఇక్కడ చూసినట్లయితే ఈ నెల 3వ తేదీన రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్లో మొదటి షో సినిమాకి తన స్నేహితుడు ఉమేష్తో కలిసి ఆమె సినిమాకు వెళ్ళడం జరిగింది. అక్కడ సినిమా నుండి రాత్రి 10 గంటల సమయంలోని తిరిగి వస్తున్న సమయంలో గేటు దగ్గర ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. మద్యం మత్తులోని దస్వంత్ అలాగే జోసెఫ్ అడ్వర్ అని చెప్పి ఇద్దరు యువకులు కారులోని వేగంగా వచ్చి గేట్ దగ్గర ఢీకోవడం జరిగింది. దాంతో వాళ్ళు కింద పడిపోయారు. అలాగే మరొకసారి కూడా ఢీకొనడంతో ఇంకా వాళ్ళ పైనకి లెగలేని పరిస్థితి ఉన్నది. ఆ సమయంలోనే ఆమె తలపై నుంచి వేగంగా దూసుకుంటూ వాళ్ళ కారు వెళ్ళిపోవడంతో ఆమెకు ప్రియాంక యొక్క బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది. అయితే దీంతో అత్యవసర వైద్య సహాయం నిమిత్తం కూడా రాజమండ్రిలోని జిఎస్ఎల్, అమ్మాయి ఎక్కడ చదువుకుంటుందో అక్కడే జిఎస్ఎల్ వైద్య కళాశాలలోని ప్రాంగణంలోని హాస్పిటల్లోనే ఆమెను చేర్పించి చికిత్సను అందించడం జరిగింది. అయితే అత్యవసర వైద్య సహాయం నిమిత్తం ఆమెను మళ్ళీ తిరిగి ఇక్కడ నుంచి కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. అయితే 6 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రియాంక కొద్దిసేపటి కిందట 3:23 కిమ్స్ హాస్పిటల్లో మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించడం జరిగింది. దీంతో ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళు సినిమాకి నెల 3వ తారీఖున సినిమాకి వెళ్ళిన బైక్ ఇక్కడ చూసినట్లయితే ఇది ప్లెజర్ బైక్. ఈ బైక్ మీదే వాళ్ళు సినిమాకి వెళ్ళడం కూడా జరిగింది. సినిమాకి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలోని ప్రసాద్ ఆదిత్య మాల్లోని థియేటర్ వద్దే ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. నిందితులు ఉపయోగించిన దస్వంత్ జోసెఫ్ అడ్వర్ ఇద్దరు నడిపిన కారు కూడా ఇదిగా అక్కడ కనిపిస్తున్నది, బ్లాక్ కారు. ఈ కారులోనే వాళ్ళిద్దరూ కూడా వేగంగా దూసుకుని వచ్చి ఆమె ఈ స్కూటర్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలోని తన ప్రియాంక స్నేహితుడు ఉమేష్ కూడా గాయపడటం జరిగింది. అయితే దీని మీద పోలీసులు అదే 3వ తారీఖున 10 గంటలు జరిగిన ఈ ఘటన నేపథ్యంలో పోలీసులకు జిఎస్ఎల్ కళాశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు వాళ్ళు వెంటనే స్పందించి 3 గంటల్లోనే దీని మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. తర్వాత అనంతరం కూడా ఆ విచారణ చేపట్టారు. తర్వాత 3 రోజుల తర్వాత 6వ తారీఖున దీని మీద ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు కేసు యొక్క వివరాలని వివరించడం జరిగింది. తర్వాత 7వ తారీఖున నిందితులు ఇద్దరిని కూడా అరెస్ట్ చూపించడం జరిగింది. అయితే ఇందులోని చూసినట్లయితే వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ ఆమెను కారుతోటి ఢీకొని ఆమెకు తీవ్రంగా గాయపడటానికి కారకులయ్యారని చెప్పేసి ఇదంతా కూడా వాళ్ళంతా కూడా కావాలనే చేశారనే దాని మీద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దానికి నిందితులు దస్వంత్ అండ్ ఆండ్రూ జోసెఫ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? వాళ్ళిద్దరిని మళ్ళీ 8వ తారీఖున కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టులో నుంచి అక్కడ వాళ్ళిద్దరికీ కూడా ఈ నెల 21వ తారీఖు వరకు కూడా రిమాండ్ విధించారు. అయితే రిమాండ్ విధించినప్పటికీ కూడా అంటే మొదట నమోదు చేసిన కేసుని ఇప్పుడు ఆ అమ్మాయి ప్రియాంక మృతి చెందడంతో ఇప్పుడు దీన్ని హత్య కేసుగా మార్పు చేసే అవకాశం ఉన్నాయి. ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరూ కూడా అంటే ఇది హత్య కావాలని 3 సార్లు ఢీకొట్టడం, యాక్సిడెంటల్ కేసు అయితే 1 సారి ఢీకొంటారు. అయితే 3 సార్లు ఢీకొంటారు తోటి ఇది హత్య కేసుగా పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు. అయితే కొద్దిసేపటి కిందటే పోలీసులు ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరి ఒక డిఎస్పీ, 2 సిఐలు అలాగే 2 ఎస్ఐలతో పాటు కానిస్టేబుల్స్ కూడా బయలుదేరి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఈ కేసు విచారణ నిమిత్తం అక్కడ కొన్ని వివరాలు సేకరించే అవకాశాలు ఉంటాయి. అయితే ఇది ఇలాగుండగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రాజమండ్రిలోని వీళ్ళిద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేయడంతో వీళ్ళిద్దరిని కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లోని రిమాండ్ నిమిత్తం
నిమిత్తం అక్కడ రిమాండ్ నిమిత్తం తరలించడం జరిగింది. అయితే ఈ రిమాండ్లో ఉన్న ఇద్దరిని కూడా రేపు కస్టడీలోకి ఇవ్వాలి, మరొకసారి విచారించడానికి కస్టడీలోకి ఇవ్వాలని చెప్పేసి పోలీసులు మళ్ళీ కోరనున్నారు. రేపు కోర్టులోని దీని మీద పిటిషన్ కూడా దాఖలు చేయడానికి పోలీసులు దాఖలు చేస్తామని చెప్పి కొద్దిసేపటి కిందటే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా చూసినట్లయితే వీళ్ళిద్దరూ కూడా గతంలో ఏ విధమైన నేరాలు లేకపోయినప్పటికీ కూడా ఒక జోసెఫ్ అడ్వర్ అనే ఆ అబ్బాయి మట్టికి బీటెక్ అది పూర్తి చేయడం జరిగింది. అబ్రాడ్ వెళ్ళాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తున్న సమయంలోని అతని తండ్రి యువకుడు ఒక తండ్రి ఫాస్టర్గా ఇక్కడ రాజమండ్రిలో ఉండటం జరుగుతుంది ఈ కేసులోని. అలాగే మరొక విద్యార్థి మరొక వ్యక్తి కూడా చూసినట్లయితే దస్వంత్కి అయితే కారు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉన్నదని చెప్పి పోలీసులు అయితే చెప్పడం జరుగుతున్నది. అయితే ఆ కారు నేను మద్యం మత్తులోనే వీళ్ళిద్దరూ కూడా సేవించినట్లుగా తమ చేసిన పరీక్షల్లో కూడా తేలినట్లుగా ఎస్పీ అయితే చెప్పడం కూడా జరిగింది. అయితే వీళ్ళిద్దరి మీద కూడా కేసులు నమోదు చేశాము, క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని చెప్పారు. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు హత్య కేసుగా నమోదు చేసి దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం. మరోసారి పోలీస్ కస్టడీలోకి ఇద్దరు యువకుల్ని కూడా తీసుకున్న తర్వాత వాళ్ళని అసలు ఎందుకు ఈ రకంగా చేశారనే దాని మీద పూర్తి స్థాయి విచారణ అనంతరం కూడా మళ్ళీ వాళ్ళ ఇద్దరి మీద కూడా హత్య కేసుగా నమోదు చేసి ఇంకా కేసు తీవ్రతను పెంచుతామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఆల్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్స్. ఎంతో